ఇదిగోండి ఇదే ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్. బాగుంటుంది. సో వచ్చేసాము ఇంక ఇప్పుడు ఇక్కడికి కౌబాయ్ దగ్గరికి వచ్చేసాము. ఇది లోపలికి వెళ్ళి ఎంట్రన్స్. కౌబాయ్ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లైటింగ్ ఇదంతా, రోప్ ఇదంతా స్టెప్ సీట్. వెల్కమ్ హోమ్ కౌబాయ్. ఆర్ట్ అంతా బాగుంది చక్కగా. ఎంట్రన్స్లో ఇది స్టేర్ కేస్. బా ఇది కూడా బాగుంది. నైస్ ఆర్ట్ బాగుంది. షూ వెల్కమ్ టు రంచ్. హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్ గైస్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇవాళ డేట్ అండ్ టైం వచ్చేసరికి 1st సండే ఆగస్ట్. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 9:12 AM అయితే అయింది. సో నేను పైన అయితే పడుకున్నాను. లాస్ట్ నైట్ నేను పైన పడుకున్నాను. చాలా రోజులు అయింది పైకి వచ్చి పడుకొని. సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి నేను ఎవరెవరికైతే కాల్ చేసి విష్ చేస్తున్నానో, అలాగే నాకు వచ్చిన కాల్స్ నన్ను విష్ చేసింది ఏంటి అని చెప్పి, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ కలిస్తే బయటకు వెళ్దాం అంటారు ఖచ్చితంగా. ప్లానింగ్స్ ఏంటి ఇప్పటి వరకు అయితే ఏమీ అనుకోలేదు. సో ఆన్ ది స్పాట్ ఎలా కుదిరితే అలా కంటిన్యూ అయిపోవడమే. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ది బ్లాగ్. అసలు నిద్రపోయి లెగవంగానే చూడండి హెయిర్ స్టైల్ ఎలా ఉందో. ఇదేదో ఇస్త్రీ పెట్టితో ఐరన్ చేస్తే లేచి నుంచి ఉంటుంది చూడండి, అలాగంతా హెయిర్ అంతా మెస్సీగా ఉంది. అది చూడండి హెయిర్. ఇది నిద్రపోయి లెగవంగానే అవుతారు, ఇలా ఉంటుంది. సో ఇంక ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోవాలి. మమ్మీ ఆల్రెడీ నా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసి ఉంటుంది. అది కాక మళ్ళీ ఇంకా వర్క్ స్పేస్కి కూడా స్టార్ట్ అవ్వాలి. అబ్బా ఇవాళ హెడ్ బాత్ చేయాలి కంపల్సరీగా. ఈ బెడ్ ఉంది కదా, మళ్ళీ ఈ బెడ్ అయితే ఫాస్ట్గా సర్దేసి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అమ్మకి డ్రాప్ చేయాలి. నైట్ అంతా మొబైల్ ఛార్జింగ్ పెట్టేసా, ల్యాప్టాప్ బ్యాగ్లో పడేసా. మొబైల్ ఛార్జింగ్ ఇంకా ప్రాబ్లం లేదు. ఏసీ ఎరగేసింది నైట్ అంతా. ఈ బ్లాంకెట్ కూడా మడతేసేస్తే. సో నీట్గా వేసా, పిల్లోస్ యాస్టీస్గా పెట్టేసాం. బ్లాంకెట్ కూడా మొత్తం సర్దేశాం. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకెళ్ళిపోతే పోతుంది. ల్యాప్టాప్ బ్యాగ్ అయ్యా నా బద్ధకం చూడండి. నిన్న నైట్ బయట నుంచి డిన్నర్ తెచ్చుకున్నా, తినేసి ఇలాగే ఉంచేసా. మా అమ్మ కానీ చూస్తే నన్ను ఉతికి ఆరేసిద్ది, బయటపడేయాలి. మా మమ్మీ అయితే కనుక నువ్వు తిన్నది కూడా నువ్వు పడేసుకోలేకపోతే ఎలా రా, మరి అంత బద్ధకం అయితే ఎలా చేసుకుంటావు పనులన్నీ, అది ఇది డామ్ డీమ్ డిష్ నడిచేసిద్ది. పడేద్దాం. సన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. అంత ఫెడ్ అవుట్ అయిపోయిందా? చాలా క్లియర్ స్కన్. స్కన్ కాదురా బాబు, స్కై అనాలి. మర్చిపోయా వాటర్ బాటిల్స్. అమ్మా మార్నింగ్ లెగవంగానే వాటర్ బాటిల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసా. నైట్ కూడా వాటర్ తాగేసా. ఈ 2 కూడా తీసుకెళ్ళిపోదాం. ఇన్ని ఐటమ్స్ చేత్తో పట్టుకొని డోర్ ఎలా వేస్తా అనుకున్నాను, అది వేసేసాం. అబ్బో తగిలింది. సో నేను పైన పడుకోవడానికి సామాన్లు ఏవైతే తీసుకెళ్ళానో మొత్తం తీసుకొచ్చేసిన. చార్జర్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, బ్యాక్ ప్యాక్, వాటర్ బాటిల్స్ నైట్ తిని వదిలేసింది, అది కూడా ఇప్పుడు పడేసిన. మన పని మనమే చేసుకోవాలి.
కిందకు వచ్చేసాను. ఏం చేస్తున్నారు చూద్దాం. ఏంది ఇది, అన్ని లైట్లన్నీ ఆపేసి ఉన్నాయి. మా ఎక్కడా ఎక్కడమ్మా? ఇల్లు చిమ్ముతున్నా. డాడీ అరే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మా మమ్మీ కరెంట్ సేవింగ్ చేస్తుందంట. హైసా మా మమ్మీ చూసారా, ఇప్పుడు వచ్చిన తర్వాత నేనే ఈ లైట్ అయితే ఆన్ చేశాను. ఫ్యాన్ ఇక్కడ ఫ్యాన్ రన్ అవ్వట్లేదు, అక్కడ ఫ్యాన్ రన్ అవ్వట్లేదు. మీరు ఎట్టయినా చూసుకోండి, ఈ అన్ని రూమ్స్లో కూడా లైట్స్ అన్నీ ఆపేసింది. ఫ్యాన్స్ కానీ ఏమి, ఆఖరికి కిచెన్, మార్నింగ్ పూట కిచెన్లో చాలా పని చేసుకుంటాం కదా, అయినా కిచెన్లో కూడా లైట్స్ ఆఫ్ చేసింది. కరెంటు చాలా సేవ్ చేస్తుంది మా అమ్మ. లేదు నిజంగానే, ఎక్కడైనా అవసరం లేకపోతే అసలు ఏమీ వేయదు, వాడదు కూడా. అసలు కరెంట్ సేవింగ్. ఇప్పుడు ఇక్కడ పెట్టేసావు, కనీసం వంటింట్లో పెట్టలేవా అని మళ్ళీ తిట్టించుకోవడం దేనికి, మనమే వెళ్ళి పెట్టేస్తే అయిపోయే. చీకట్టుకుంటుంది, ఫీల్ ది డార్క్. వాటర్ బాటిల్స్ పెట్టేసాం, హ్యాండ్ సెట్ కూడా అక్కడ పెట్టేస్తే అయిపోయాయి. సో ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 9:41 AM అయింది. డాడీ అయితే ఫ్రెష్ అవుతున్నారు. డాడీ వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి ఇంకా వర్క్ స్పేస్కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇవాళ నేను ఎందుకు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నానంటే, కీస్ నా దగ్గరలో, మా అన్నయ్య దగ్గర ఉన్నాయి. మా అన్నయ్య ఆల్రెడీ వెళ్ళి ఓపెన్ కూడా చేసేసారు. సో అందుకే నేను రిలాక్స్డ్గా వెళ్దామని చెప్పి కొంచెం బద్దకిస్తున్నా. నేను చూడండి ఈ రఫ్ లుక్లో ఎలా ఉన్నాను, మాస్గా మాసీగా. సో చలో, నేను సరే ఓకే, ఇప్పుడు దాకా ఎలాగైంది. నేను ఇప్పుడు ఏంటంటే, నేను ఇంకా ఈసారి నుంచి నెక్స్ట్ టైం నుంచి వ్లాగ్లో కొన్ని పాయింట్స్ని అయితే ఇంక్లూడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. లైక్ ఎలాగంటే, కొంతమంది డెకరేషన్స్ చేస్తారు, కొంతమంది ఐటమ్స్ ఎక్కడ పర్చేస్ చేయాలి, తక్కువలో ఎక్కడ దొరికిద్దా అని చెప్పి చూస్తూ ఉంటారు. బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ అయినా, మ్యారేజ్ డెకరేషన్ ఐటమ్స్ అయినా, లైక్ సీజనల్ గూడ్స్ అయినా, ఏదో ఒకటి నేను కూడా నా డైలీ లైఫ్లో ఏవైతే పర్చేస్ చేస్తూ ఉంటానో అవన్నీ ఎక్కడ కొన్నాను, అలాగే ఎంత రేట్లు అయితే కొన్నానని చెప్పి వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేసి చూపిద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఎవరికైనా యూజ్ అయిద్దేమో చూడండి. మా డాడీ వచ్చేసారు, అక్కడ వాటర్ తాగుతున్నారు. డాడీ గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫస్ట్ నీకే చెప్పా ఇవాళ. ఏం ఆశ్చర్యపోమాకండి, మా ఫాదర్కి ఎందుకు విష్ చేశానా అని చెప్పి అనుకున్నారా? బికాజ్ మా ఫాదరే నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. సో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు. సజెషన్స్ ఇవ్వడమైనా, అది మంచి ఇది రాంగ్ అని చెప్పడంలోనైనా కానీ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో అందుకే విష్ చేసా. ఎవరైనా స్నానానికి వెళ్తున్నారా? నేను స్నానం చేసేచ్చా? సరే అయితే మరి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతా. అయితే టైం అయిపోతుంది నాకు. నిజంగానే మా ఫాదర్ అయితే నాకు చాలా బెస్ట్ సజెషన్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో నాకంత ఆలోచన ఉండేది కాదు. అలాంటి టైంలో, నేను డైలమాలో ఉండే టైంలో అయితే మా ఫాదర్ బెస్ట్ సజెషన్స్ అయితే ఇస్తారు. సో ఇలాగెళ్ళు, ఇలాగుండు, ఇలా చెయ్యొద్దు, ఇలాగుండాలి, ఇలాగుంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, ఇలాగైతే కనుక ఫ్యూచర్ బాగుంటుంది, లైక్ ఇలా సో మెనీ థింగ్స్. ఏదైనా కానీ ఎనీ టైం ఏదైనా కానీ బెస్ట్ సజెషన్ అయితే ఇస్తారు. సో మా ఫాదర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై బెస్ట్, మా ఫాదర్ ఈజ్ ఆల్సో మై బెస్ట్ బడ్డీ అన్నమాట. మా ఫాదర్ ఇవాళ గ్రూమింగ్ అవుతున్నారు. నేను గ్రూమింగ్ అవ్వాలి. బియర్డ్, ఈ మిస్టచ్, ఏంటో ఈ హెయిర్, నేనే ఇంకా సరిగ్గా రెడీ అవ్వట్లేదు. మా నాన్నగారు ఇవాళ సండే కదా, సో ఏం చేస్తున్నావు డాడీ? షేవింగ్ చేసుకుంటున్నారు మా నాన్నగారు. నేనేమో ఏమీ చేసుకోకుండా ఇలాగే ఉంటున్నా. మనం కూడా బాగా గ్రూమింగ్ అవ్వాలి. నా సిట్టింగ్ పొజిషన్ చూసి కానివ్వండి, నా అటైర్ చూసి కానివ్వండి, లేదంటే నా వే ఆఫ్ టాకింగ్ చూసి కానివ్వండి,
ఏంటిడు ఇలా ఉన్నాడు, ఇలాగ చేస్తున్నాడు, ఇలా అనుకోమాకండి. బికాజ్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒరిజినాలిటీగా ఉండడానికి నేను ప్రిఫర్ చేస్తాను. ఐ మీన్ జిరాక్స్ లాగా, కాపీ లాగా ఉండాలి అంటే మనకి సెట్ అవ్వదు అసలు. నా కామన్ లైఫే ఇది. నేను కామన్ లైఫ్లో ఎలా ఉంటున్నానో నేను అదే చూపిస్తున్నాను, కానీ లేనిది తీసుకొచ్చి స్పెషల్గా వీడియో షూట్ చేసి నేనైతే ఏం పోస్ట్ చేయట్లేదు. ఇదే నా డైలీ కామన్ లైఫ్ అయితే ఇదే. సో నచ్చిన వాళ్ళు అయితేనే చూడండి, నచ్చిన వాళ్ళు అయితే చూడమాకండి. ఎందుకంటే మనం నేను కామన్గానే బతుకుతాను, నేను కామన్గానే ఉంటాను, జెన్యున్గా ఉంటాను. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నేను జెన్యున్గా ఉండడానికి ఇష్టపడతా, జెన్యున్గానే ఉంటా. ఒకళ్ళ మీద ఆడవడం కానీ, ఒకళ్ళ మీద పడడం కానీ, అరే ఆడికి ఉంది మనకి లేదు, ఆడి అది ఉంది మనకి ఇది లేదు, బ్లా 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 బ్లా, ఇవన్నీ అసలు మనకి ఏమీ వద్దు. మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా హ్యాపీగా జీవించాలి, అది నా పాలసీ. హ్యాపీ 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 హ్యాపీగా ఉండాలి. మెయిన్ థింగ్ అయితే హ్యాపీగా ఉండాలి అబ్బా, అంతే. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఫేట్ ఎవరు ఎంతకాలం వరకు అయితే బ్రతుకుతారు ఏంటనేది ఎవ్వడికి తెలియదు, ఎవ్వరని చెప్పలేము. సో అందుకే ఉన్నంతకాలం కుళ్ళు కుతంత్రాలు వదిలేసి హ్యాపీగా జీవిద్దాం అబ్బా. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కూడా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సనానికి వస్తారా? రామాకండి, నేను చేసేసి వచ్చేస్తా. టడాన్ ఆఫ్ చేస్తా. డ్రాప్స్ అయినా దా 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 డ్రాప్స్ వేసేస్తా. టిఫిన్ చేసావా? ఇదే చూసా వెనకూడదు. కళ్ళుదరు కళ్ళజోడు పెట్టేసుకో. వెనక్కి పడకాల కళ్ళు తెరా మాకమ్మా. కళ్ళజోడు పెట్టే. అయ్యా తగ్గట్టు పోసుకోవాలి. కనుక్కొని చెప్తా. మమ్మీకి డ్రాప్స్ వేసేసాం, అయిపోయింది. 2 వేయాలి, 2 వేసాం. టైమా 9:55 టైం. కళ్ళు తెరా మాకు కొంచెంసేపు, 5 నిమిషాలు కళ్ళు మూసే. సో అది యాక్చువల్గా నేను ఎందుకు వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తానన్నానంటే, చాలామంది చాలా షాపులు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ తక్కువ దొరుకుతాయో ఏంటో తెలియదు, వాళ్ళకి ఐడియా ఉండదన్నమాట. అందుకు నాకున్న నాలెడ్జ్ని షేర్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేనైతే వ్లాగ్స్లో ఇంక్లూడ్ అయితే చేస్తానని చెప్పాను. ఎనీ కైండ్ ఆఫ్ ఐటమ్, ఏదైనా హోమ్ నీడ్స్ అయినా, రెడీమేడ్స్ అయినా, కిడ్స్ ఐటమ్స్ అయినా కానివ్వండి, డెకరేటివ్ ఐటమ్స్ అయినా కానివ్వండి, లైక్ డెకరేషన్ అంటే ఇంకా ఎక్స్క్లూజివ్గా మ్యారేజ్ ఐటమ్స్, బర్త్డే ఐటమ్స్, ఫస్ట్ మంత్ బేబీ ఐటమ్స్, మెటర్నిటీ ఫోటోషూట్ ఐటమ్స్, ఇలాగా A to Z అబ్బా. నాకు నా లైఫ్లో నాకు అవసరమయ్యేది ఏ షాపింగ్ చేసినా తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతుందా అనేది షేర్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను వ్లాగ్స్లో అయితే ఇంక్లూడ్ చేస్తానని చెప్పాను. మేబీ ప్రతి ప్రోడక్ట్ అందరికీ రిక్వైర్మెంట్ ఉంటుందని కాదు, ఎవరికైనా రిక్వైర్మెంట్ పడినప్పుడు టక్కున అరే ఈ ఐటమ్ ఇక్కడైతే తక్కువ రేట్లో దొరికిద్దని. ఎందుకంటే నేనైతే గీసి 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 బేరం ఆడితే కానీ కొననండి, అందులో మోటం కూడా లేదు. ఒకవేళ ఎక్కువ రేటు చెప్తే కొనడానికి కూడా ఇష్టపడను. ఎందుకంటే సేమ్ ప్రోడక్ట్ ఎక్కడైనా తక్కువ రేట్లో దొరికితే తక్కువ రేటుకి కొనాలని చెప్పి చూస్తారు. సో నేను అంతే. ఏంటమ్మా, నేను కూడా తక్కువ రేట్లో ఉంటేనే కొంటాను. సో అందుకనే ఆ ఉద్దేశంతోనే నేను చేస్తాను, ఇంక్లూడ్ చేస్తానని చెప్పి అన్నాను. సో ఫస్ట్గా నేను అలాగే వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను అన్నాను కదా. సో ఫస్ట్ దీని నుంచి అయితే నేను స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి మైసూర్ శాండిల్ సోప్ గిఫ్ట్ ప్యాక్ అనమాట. ఇది యాక్చువల్గా నేను అంతకుముందు 3 సోప్స్ అయితేనే పర్చేస్ చేసేవాడిని, అది ప్రైస్ నాకైతే గుర్తులేదు ఇప్పుడు. ఇది బాక్స్ వచ్చేసరికి దీని MRP వచ్చి 430 రూపీస్ అయితే ఉంది, కానీ వీడు మన దగ్గర వచ్చేసరికి 400 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇది ప్రైస్ నాకు ఐడియా లేదు, మా నాన్నగారు తెప్పించారు. దీని ప్రైస్ అయితే కనుక్కున్న తర్వాత చెప్తాను.
ఇది పులిపట్టి వరి స్ట్రీట్ విజయ ఎంపోరియం. ట్రై చేస్తే ట్రై చేయండి. అలాగే ఇంతకంటే తక్కువ రేట్లో వేరే చోట దొరుకుతున్నా కానీ ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అంతకంటే తక్కువకి దొరుకుతుంది కదా, సో వేరే చోట తీసుకోవడానికి నేను కూడా తక్కువ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది నిన్న ఈ పేస్ట్లు కొన్నా ఈ ఎంత డాడీ రేటు? 125. దీని మీద ఎంఆర్పి వచ్చి 138 రూపీస్ ఉంది. ఇంకేం తగ్గుతుంది? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇడ్లీ పెట్టేసింది మా అమ్మ. ఇడ్లీ వేసాను. ఇక్కడ పెట్టానా అమ్మా? అక్కడ పెట్టినా? ఫైనల్లీ ఫ్రెష్ అయితే అయిపోయాను. టైం వచ్చేసరికి 11:10 మార్నింగ్ అయితే అయింది. సో ఆల్రెడీ మా అమ్మ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ప్రిపేర్ చేసింది. ఇడ్లీ తినేసాను, బూస్ట్ ఇచ్చింది. సో ఇప్పుడు అక్కడ బూస్ట్ ఉంది, బూస్ట్ కూడా తాగేయాలి. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, సో ఇలాగైతే నేను రెడీ అయ్యాను. ఎందుకంటే సడన్గా షాప్ దగ్గరికి వెళ్ళాక ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అయితే కాల్ చేస్తారు బయటకు వెళ్దాం అని అంటారు. అందుకు ముందుగానే ఫ్రెష్ అయిపోయాను. మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యేదానికన్నా ఇవాళ అవుట్లుక్ అయితే ఇది నాది. మీ ఇష్టం. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలంటే కనుక కమెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే షాప్కి వెళ్ళడానికి లేట్ అయిపోయింది. కంపల్సరీగా ఇప్పుడు షాప్కి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని పనులు ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సరదాగా షికార్ చలో. డాడీ మా బాయ్. మాస్క్ కూడా కాంబినేషన్ మాస్క్ ఇవాళ. ఐషా డాడీ తలిపేయండి. లేవే లే. డాగ్ చూడండి అడ్డుగా పడుకు. సో స్టార్ట్ అయిపోతున్నాను ఇప్పుడు. ఇంకా వ్లాగ్ కుదిరితే అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. రేతప్పం లాగా ఉన్నట్టు అందుకే ఈ తెల్ల చొక్క వేసుకుంటే. నైస్ హెయిర్ స్టైల్. యా సో చలో గైస్, ఇప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చేసాడు. పేరు వచ్చేసరికి ప్రవీణ్. పర్టికులర్గా ఈ అబ్బాయిని ఎందుకు నేను పరిచయం చేస్తున్నానంటే ఈయన ఆల్రెడీ మూవీస్లో కూడా చేశాడు, షార్ట్ ఫిల్మ్స్లో కూడా చేశాడు. ఏ మూవీ చేశావు బ్రో? మూవీ పేరేంటి? మహాశివ్ అని చెప్పి ఆల్రెడీ మూవీ కూడా చేశాడు. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ కాబట్టి కొంచెం ఓటీటీలో అయితే రిలీజ్ చేసే, లేకపోతే యాక్చువల్గా థియేటర్ రిలీజే చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 1:08 అయితే ఎగ్జాక్ట్గా అయ్యింది. సో చలో బై, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా ఇద్దరికి బాగా పరిచయం అనమాట. యాక్చువల్గా మేమిద్దరం కూడా కలిపి చేసాం, కుదరలేదు, అవ్వలేదు. బట్ నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా దేవుడు రాసి పెట్టుంటే జరిగిద్దేమో, అయితే చూద్దాము. పేరు వచ్చేసరికి ప్రవీణ్. మహాశివ్ మూవీ ఎవరైనా చూడకపోతే కనుక ఒక్కసారి చూడండి. ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది కదా బ్రో. రీసెంట్ గా యూట్యూబ్ లో కూడా ఇప్పుడు పార్ట్ వైజ్ గా రిలీజ్ అవుతుంది. సో కంపల్సరీ చూడండి. ఫస్ట్ అయితే మూవీ అయితే చూడండి, కన్ఫర్మ్ గా చూడడానికి అయితే ట్రై చేయండి. చలో బాయ్. సుధాకర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సుధాకర్ చూసారా నా సెకండ్ పర్సన్. టైం వచ్చేసరికి 1:17 అయింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో అది ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ 6:38 అయితే అయ్యింది. మా నాన్నగారు అయితే ఇంకా షాప్లోనే ఉండాలని చెప్పి షాప్లో ఉంచేశారు. మీకు మార్కెట్ చూపిస్తా చూడండి. ఒక్కడ లేడు, ఇటు ఎవడో లేడు. ఇప్పుడు ఇటు లైన్ చూపిస్తాను చూడండి, ఆపోజిట్ బ్యాక్ సైడ్ లైన్. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు, మొత్తంలో మేము ఒక్కళ్ళమే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ రవి అయితే కాల్ చేశాడు, నేనే కాల్ చేశాను. సరదాగా బయటకు వెళ్దామని అడిగితే బయటకు వెళ్దాం అని చెప్పి అన్నాడు. అన్న నువ్వు ఎప్పుడు షాపు అని అంటూ ఉంటావు, అసలు రావు పెట్టవు, టైంకి అయితే అసలు రావు, అది ఇది అని చెప్పి అన్నాడు. లేదయ్యా బాబు వస్తాను, నువ్వు రా అని చెప్పి రమ్మని చెప్పా. సో ఎన్నింటికి వస్తాడు అయితే చూడాలి. వచ్చిన తర్వాత నేను రవి అయితే బయటికి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము. ఎక్కడికి ఏంటి అనేది ఏం ప్లానింగ్ అయితే ఏమీ లేదు. వచ్చిన తర్వాత దాన్ని బట్టి అయితే వెళ్ళడమే. రోడ్స్ చూపిస్తా చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. నేను రోడ్లో వాకింగ్ చేస్తున్నా చూడండి. అసలు ఒక్క షాప్స్ కూడా ఓపెన్ చేసి లేవు. ఇటువైపు ఎవరూ లేరు, ఇంక ఇటువైపు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా ఎవ్వరూ లేరు, మొత్తం రోడ్స్ అన్నీ ఎంప్టీ. ఓన్లీ నేను, మా అన్నయ్య, మా నాన్నగారు, మా వాళ్ళు స్టాఫ్ ఉన్నాం అన్నమాట ఊరికే. సో మా స్టాఫ్ సెలబ్రేషన్స్ షాప్లో సెలబ్రేట్ చేసుకున్నారు సరదాగా. వాళ్ళు అందరూ కలిసి ఫ్రెండ్షిప్ డేని సరదాగా చేసుకున్నారు. ఇంకా నేనైతే ఇదే అటైర్, ఇంకా డ్రెస్ కూడా ఏమీ మార్చలేదు నేను. సో ఇదే అటైర్తో
రవి రాగానే వెళ్ళాలి. విజయవాడలో కూడా బాగానే జరుగుతాయి పార్టీస్ అన్నీ. హైదరాబాద్ అయితే కనుక రచ్చరంబోలని అనమాట, అద్రిపోయేవి పార్టీస్ అన్నీ కూడా. ఇంక ఇప్పుడు విజయవాడలోనే కాబట్టి ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేయాలబ్బా. అవన్నీ ఆకలి ఉందని చెప్పి మా వాళ్ళు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. ఈ స్నాక్స్ అవి తెచ్చుకుంటామని చెప్పి స్నాక్స్ తెచ్చుకున్నారనమాట. చక్కగా ఏమేమి తెచ్చు, లేసు, కట్టమిట్ట, ఇంక ఇయ్యనా కచోడి మిక్చర్, అసలు ఏమి అన్ని క్లోజ్. పురం కూడా మధ్యాహ్నం నుంచి అయితే లంచ్ కూడా చేయలేదు కుదరక, అందుకే వీళ్ళు స్నాక్స్ తెప్పించుకున్నారంటే స్నాక్స్ తెప్పించుకున్నాం. నాకు ఏమొద్దు, ఇదేంటి లేస్ ఒకటేనా, ఇది 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 ఇదేంటి, ఇది వద్దులే ఒకటి చాలులే నాకు. ఇంకో ట్రిప్ వెళ్ళొస్తున్నాడు ఈసారి, ఏదో తీసుకొస్తుంది. ఈసారి ఏం తెచ్చా అయ్యా? డ్రింక్స్ అయ్యా, కూల్ డ్రింక్. మా స్టాఫ్ కి ఎవరు ఇచ్చారు? పార్టీ వినయ్ అన్న ఇచ్చాడా షాప్ నుంచి? షాప్ నుంచి. ఓకే అయితే పర్లే. అవన్నీ స్ప్రైట్ అయినా, ఇంకోటి మజ్జిగ మజ్జిగ కూడా పడిపోయి చాలే నాకు ఇచ్చాలి. పాపం వాళ్ళు ఎవరైతే మధ్యాహ్నం నుంచి లంచ్ చేయలేదని చెప్పి స్నాక్స్ అన్న కూల్ డ్రింక్స్ తెప్పించాము. లంచ్ కావాల్సింది అక్కడ దొరకలేదు, లేదనమాట, అందుకే ఇంక తెప్పించు. మా ఫ్రెండ్ రవి వచ్చాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంక రవి వచ్చాడు. ఇప్పుడు బయటకైతే స్టార్ట్ అయిపోతున్నాం. చలో చలో చలో. అబ్బో ఇదేంటి ఎంత దగ్గరికి వేసారు సీటు? ఏంది చెడ్డీ వేసుకొచ్చా? నేను ఇప్పుడు దాకా చూడలేదు. నేనేమో కాటన్ జీన్స్ లో వచ్చి, నువ్వేం చెడ్డీలో వచ్చావు. హోటల్ ఫ్రెండ్ కదా. యాక్చువల్ గా ఇన్విటేషన్ అయితే రవికి వచ్చింది, నన్ను తీసుకెళ్దామని చెప్పి వచ్చాడు అనమాట షాప్ దగ్గరికి. వాళ్ళ ఫ్రెండ్ది. ఇప్పుడు ఎలా పోయేది? రీసెంట్ ఎప్పుడు ఓపెన్ చేశారు? చాలా రోజులు అయిందా? ఈ లాక్డౌన్ లోనే ఎప్పుడో ఓపెన్ చేశారు. బాగుందంట అది. సో ఇవాళ మేమిద్దరం కలిసి వెళ్తున్నాం. ఈ పేరు చెప్తే 10% డిస్కౌంట్ కూడా ఇస్తారంట. వెళ్ళండి అయితే చక్కగా. రెస్టారెంట్ కమ్ బెవరేజెస్ అన్నీ ఉంటాయి, మీ ఇష్టం. వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే విజిట్ చేయొచ్చు, బాగుంటుందంట. అయ్యో జాగ్రత్త. హాయ్ చెప్పు. నువ్వు అవుతావేంద్ర అన్నదని చెప్పా. రవీన్ మనతో పాటు రవీన్ కూడా ఫేమస్ చేసేద్దాం. ఇప్పటికే ఖాళీ ఉండట్లేదు నాకు. మెసేజ్ లో ఎన్ని వస్తాయి. వద్దమ్మో, ఇంకా ఇవన్నీ తట్టుకోవడం అంటే ఇంకేం లే. ఈ మ్యాటర్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే ఉంది, కానీ రెగ్యులర్ గా మేము ఏదైనా కలిసినప్పుడల్లా ఎంజాయ్ చేసేది. ఏదో పేరుకి ఫ్రెండ్షిప్ డే అని వంక, కలిసినప్పుడల్లా ఎంజాయ్ చేసేది. టైం వచ్చేసరికి ఈవినింగ్ 7:33. కరెక్ట్ అయిన టైం అది, తప్పు టైం. సో ఆన్ ది వేలో అయితే ఉన్నాం. సో చూడండి నేను ఎక్కడికి వెళ్తున్నాము, రిటర్న్ అంతే. బస్సుడు గుర్తెత్తారేంటి అలా వచ్చేస్తున్నాడు. సో యాక్చువల్ గా మా ఇద్దరికైతే అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు అనమాట. ఫ్రెండ్షిప్ డే అని చెప్పి, ఆ డే అని చెప్పి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కలుస్తాము. సరదాగా షికార్కి అలాగైతే స్టార్ట్ అయిపోతాం అన్నమాట. అందుకే మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ డే అని కొత్తగా అలాగే ఏం అనిపించదు. ఇదిగోండి ఇదే ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్, బాగుంటది. సో చలో ఇంకా నేనైతే కౌబాయ్. సో వచ్చేసాము ఇంక ఇప్పుడు ఇక్కడికి, కౌబాయ్ దగ్గరికి వచ్చేసాము. విజయవాడ ఇది రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు. ఇంకా నేను ఈ బ్లాగ్ ఏదైతే ఉందో ఇక్కడతో అయితే ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేయకుండా ఈ బ్లాగ్ చేస్తూ ఉంటే రవికి కోపం వచ్చేసిద్ది. అందుకనే రవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు, వెళ్ళిపోతున్నాడు. సో చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అలాగే స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్ ఆల్సో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేసేస్తున్నాను. టాటా బాయ్ బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. జై హింద్. సో ఇదే ఎంట్రన్స్, కౌబాయ్ లాంజ్. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇదిగోండి ఇది ఎంట్రన్స్ కౌబాయ్. ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, లైటింగ్ ఇదంతా, రోప్ వే ఇదంతా, స్టెప్ సీట్. వెల్కమ్ హోమ్ కౌబాయ్. ఆర్ట్ అంతా బాగుంది చక్కగా. ఎంట్రన్స్లో ఇది స్టేర్ కేస్, బా ఇది కూడా బాగుంది, నైస్ ఆర్ట్ బాగుంది. షూ, వెల్కమ్ టు రంచ్.